जय गुरुदेव दत्ता। वेलकम टू ओम दत्ता channel. Thank you very much for watching this channel videos. जय गुरुदत्ता। अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय। దత్త బంధులందరికీ నమస్కారం అండి। ఆత్మ బంధులందరికీ మీకు కూడా నమస్కారము। మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించిన ఎవరికి తెలియని సమాచారంలో మనము మాట్లాడుకొని ఓం దత్తా ఛానల్లో వీడియో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి। అందులో భాగంగా నా అనుభవాలు కూడా మీకు తెలియజేస్తూ శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు ఎలా పట్టుకోవాలి, ఎలా పూజలు చేయాలి అనే విషయాలు చాలా ఎపిసోడ్ వైజ్ గా మనం మాట్లాడుకుంటున్నాము। అలాగే పార్ట్ వైజ్ గా కర్మల సృష్టి ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా కర్మల సృష్టి జరుగుతుంది ఆ విషయం కూడా డిస్కస్ చేసుకొని పాప కర్మలు దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి, శ్రీ గురుదత్త ప్రభులు మనకు చెప్పించిన విషయము అది మీకు తెలియజేస్తున్న పార్ట్ వైజ్ గా ఆ విషయం కూడా ఈ వీడియోలో మనము చేసుకుందామండి। వీడియో చేసుకొని పోస్ట్ చేసుకుందామండి। జయ గురుదత్త, శ్రీ గురుదత్త। ముందుగా శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, వారు నిరాకార తత్వమే, జ్యోతి స్వరూపం మాత్రమే కాబట్టే ఎక్కువ దత్త క్షేత్రాల్లో పాదుక అభిషేకమే ఉంటది, పాదుకలే మొక్కాలే అని అంటారు। ఆ విషయము కొద్దిగా మనం చాలాసార్లు చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, మీరు కూడా వెతికి తెలుసుకునే ప్రయత్నం చేయండి। అదే భాగంలో శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలిసిన మనము ఇంతకుముందు ఒక్కొక్క గ్రంథంలో కొన్ని విషయాలు మాట్లాడుకొని ఆ తర్వాత శ్రీ గురుదత్త ప్రభుల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదండి। అందులో భాగంగా ఇంతకుముందు చాలా మాట్లాడుకున్నాం। ఇప్పుడు ఈ రోజు మనం చదివే విషయం చదివి వాళ్ళ తర్వాత నాకు అర్థమైంది శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఏదైతే చెప్పాలనుకుంటుండో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలే, అది నేను మాట్లాడతా ఆయన చెప్పిన తర్వాత। జై గురుదేవ దత్త। ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే శ్రీ గురు దత్తాత్రేయుల అవతార వైశిష్టము। దత్తాత్రేయ అవతారము దశావతారాలు, దశావతారాలు దత్తాత్రేయ అవతారం లేదనే, అది సంపూర్ణ అవతారం కాదని, కేవలం అంశ అవతారమని, రామకృష్ణ ఆదులతో దత్తాత్రేయ సరిపోగలలేడని, ఇంకా ఏమేమో తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు। రామకృష్ణ అవతారాల గురించి లోకంలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నవి। రాముడి అవతారం సంపూర్ణం కాదని కొన్ని పురాణాలు వెల్లడించాయి, అది 14 కళలతో కూడినది। కానీ దత్తాత్రేయుల వారిది షోడశ కళ పరిపూర్ణ పరబ్రహ్మ అవతారం అనే విషయాన్ని ఆ అవతారంలో ముడిపడిన షోడశ సంఖ్య ధృవపరుస్తున్నది। మత్స్యకూర్మ వరాశ్చ నారసింహశ్చ వామనాహ రమో రామస్య అని పరశురాముని, దశరథ రాముని, బలరాముని దశావతారాల్లో చేర్చింది, కానీ శ్రీకృష్ణుని చేర్చలేదు। అంత మాత్రం చేత రామావతారానికి కృష్ణావతారానికి మనము విలువ ఇవ్వక త్రోసిపుచ్చలేం కదా। వాల్మీకి రామాయణం, ఇతర కవుల రామ నాటకాలు, కావ్యాలు మొదలైన వాటి వల్ల రాముడు మనకు బాగా దగ్గరైనాడు। ఇందుకు తులసిదాసు, రామదాసు మొదలైన భక్తులు కూడా బాగా తోడ్పడ్డారు। రాముని కథ ప్రతివానికి అత్యంత ఆకర్షణీయమైన వాడుగా రాముడుగానే దశరథ రాముడన్న అభిప్రాయాన్ని వచ్చారు। రాముడి కంటే ముందు పరశురాముడు, ఆత్మరాముడు ఉన్నారని తెలిసి కూడా, అట్లాగే కృష్ణుడి చరిత్ర భారత భాగవతంలో, హరివంశంలో ఇట్లా అనేక పురాణాల్లో, కావ్యాల్లో, నాటకాల్లో వర్ణించబడింది। రామకృష్ణ అవతార చరిత్ర గాథలు రసరంజితంగా, రామకృష్ణులకు కావ్య నాయకులుగా ఉండడానికి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి। దత్తుడు అట్లా కాదు, ఆయన గురించి చాలా పురాణాలు, ముఖ్యంగా బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మ వైవర్తము, భాగవతం మొదలైనవి చెప్పినా అదంతా ఆయన జ్ఞాన బోధల గురించే। భాగవతంలో సుత గోస్వామి శౌనకాదులకు భాగవత కథ వివరించినప్పుడు పరమ పురుషుని 6వ అవతారం దత్తాత్రేయుడు అని వివరించారు। బ్రహ్మాండ పురాణంలో దత్తాత్రేయ ప్రభుని
చరితమే కాక సతీ అనసూయల చరితం కూడా వివరంగా ఉంది. భాగవతం 4వ స్కందం 1వ అధ్యాయంలో బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దుర్వాసుడు అనసూయాదేవికి జన్మించినట్లు వివరంగా చర్చించబడింది. దత్తాత్రేయ భగవానుడు యాదువు, ప్రహ్లాదుడు, అలర్కుడు, యాదులకు ఆధ్యాత్మిక బోధ చేసినట్లు వర్ణించారు. రామకృష్ణులు కేవలం విష్ణువు యొక్క అవతారాలైతే దత్తాత్రేయుడు సాక్షాత్తు పరబ్రహ్మ. పురాణంలో దత్తాత్రేయుడు సాక్షాత్తు పరబ్రహ్మ. విష్ణు పురాణంలో హయగ్రీవ అవతారము, సుయజ్ఞ అవతారము, కపిల భగవాని అవతారాలని చర్చించిన పిమ్మట దత్తాత్రేయ అవతారాన్ని గురించి వివరంగా చర్చించడం జరిగింది. ఆ మహాత్మును శ్రీ విష్ణుదేవుని అవతారముగా తలంచి అనేక మంది సేవించి తరించినట్లు వర్ణించారు. ఇదంతా ఒక్క ఎత్తు అయితే దత్తాత్రేయునిలో త్రిమూర్తులు అంశాలున్నవి. ఈ అవతారం అన్ని అవతారాల్లాగా నిర్దిష్ట కార్యం పూర్తి కాగానే దుష్ట శిక్షణ బ్రాకెట్లో ఈ లోకం నుండి నిష్క్రమించిన అవతారం కాదు. నిత్య సత్యావతారం. ఈనాటికి మరే నాటికి ఈ భూమి మీద జనావళి ఉన్నంత కాలము వాళ్లకు జ్ఞానబోధ చేయడం కోసం, ధర్మ వ్యవస్థను చక్కదిద్దడం కోసం ఈ అవతారం యొక్క ఆవశ్యకత ఉండక తప్పదు. ఈ అవతారానికి ఇంత విశేషం ఉన్నప్పటికీ రామకృష్ణ అవతారాలలాగా అంత ప్రాచుర్యం రాకపోవడానికి ఆయన అవలంబించిన యోగ మార్గం ఒక కారణం కావచ్చు. శ్రీకృష్ణుడు తన వార్ధక్యంలో ఏ అర్జునుడితో ఏ ఉద్ధవుడికో యోగం బోధించాడు. యోగేశ్వరుడి యోగం ఒక మూలం పడిపోయింది, భక్తి విశ్వరూపం ధరించింది. ఈనాడు కృష్ణ భక్తిని ఉన్నత ప్రాచుర్యం కృష్ణ యోగానికి లేదు. లోకులు భక్తిని పట్టుకున్నంత యోగాన్ని పట్టుకోలేరు. దత్తప్రభుది యోగ మార్గము కూడా భక్తి మార్గంగా మలుపు తిరిగింది. శ్రీ గురు దత్తప్రభుల యోగ మార్గం కూడా భక్తి మార్గం మలుపు తిరిగిందట. దత్త పురాణంలో కార్తవీర్య చక్రవర్తి అనగాష్టమి వ్రతాన్ని ఆచరించినట్లు వర్ణించబడింది. త్రేతాయుగంలో దశరథ మహారాజు శ్రీరాముడు కూడా ఆ వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాలలో ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు అనగాష్టమి వ్రతాన్ని ఉపదేశించాడు. అనగాష్టమి వ్రతము అంటే దత్తస్వామికి ఆయన అర్ధాంగిని ఉపాసించడమే. అంటే ఆయా కళల్లో అవతార మూర్తులు కూడా దత్తస్వామిని ఆరాధించారంటే దత్తస్వామి గొప్పతనం గురించి ఊహించవచ్చు. పద్మపురాణంలో దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునికి యోగ మార్గాన్ని ఉపదేశించినట్లు, సమాధి స్థితిలోకి వెళ్లడం ఉపదేశించినట్లు వివరించడం జరిగింది. కానీ ఆ యోగ మార్గము నేడు మహానుభావ, సమర్థ, సిద్ధ, ఆనందాది సాంప్రదాయాలుగా అనేక శాఖలుగా చీలింది. అనేక మంత్ర తంత్ర పద్ధతులు వెలిశాయి. దత్తుడి యోగ పద్ధతి కంటే దత్త మంత్ర విద్యను ఈనాడు లోకంలో ప్రచారం చలామణి ఎక్కువ ఉంది. యోగనాథుడైన దత్తుని ఈనాడు భక్తి మార్గంలో ఉపాసించడం జరుగుతున్నది. అయినప్పటికీ దత్తుడు లోకానికి అంతగా తెలియపోవడానికి ఆయన చరిత్రను కావ్యస్థం చేసే వ్యాస వాల్మీకులు వంటి వారు పుట్టకపోవడం ఒక కారణం కావచ్చు. ఇంకా కారణాలను అన్వేషిస్తే సమాధానం దొరుకుతుంది. శ్రీకృష్ణావతారాన్ని దశావతారాల్లో చేర్చని మత్స్యపురాణం దత్తుడిని విశేష గౌరవం ఇచ్చింది. మత్స్యపురాణంలో నందీశ్వరుడు విభూది ద్వాదశి వ్రతాన్ని గురించి చెబుతూ విష్ణు యొక్క అవతారాలైన మత్స్య, కూర్మ, వారాహ, నారసింహ, వామన, భార్గవ, శ్రీరామ, బలరామ, బుద్ధ, కల్కి, దత్తాత్రేయ వ్యాసులను 12 మందిని మాసానికి ఒకరిని చొప్పున క్రమంగా 12 మాసాలుగా పూజించాలని చెప్పాడు. దత్తుడు బ్రహ్మ విద్యకు, శ్రీ విద్యకు, యోగ విద్యకు ఆద్యుడైన గురు స్వరూపంగా, ఆది గురువుగా, పరబ్రహ్మగా, పూర్ణ పరబ్రహ్మగా
విశ్వగురువుగా విశ్వగురు స్వరూపంగా పురాణాలు పేర్కొన్నాయి. జై గురుదేవదత్త. ఇది మనం ఈరోజు చదవడం ఆపి మనం డిస్కస్ చేసుకుందామండి. జై గురుదేవదత్త. శ్రీ గురుదత్త ప్రభులు నేను మీకు చాలా వీడియోలు చెప్పిన శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ అని చెప్తూ సత్య విషయాలు అనేవన్నీ చాలా సత్యమైన విషయాలు నేను చాలా ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. అది మీకు చెప్పిన నేను శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతో వారు చెప్పిన మాటలే మనం చెప్పడం జరిగింది. అది కొద్దిగా మనకు అర్థం కావాలని శ్రీ గురుదత్త ప్రభుల గ్రంథం అది శ్రీ గురుదత్తాత్రేయ ప్రభుల సంపూర్ణ విషయాలు ఉన్న శ్రీ గురుదత్త ప్రభుల సర్వస్వం అనే గ్రంథం అది. ఆ గ్రంథంలో ఉన్న విషయాలు మనం తీస్తూ అప్పుడు చదువుతూ ఉంటాం కానీ అందులో మీకు అర్థం అంటే నేను చెప్పే విషయాలు శ్రీ గురుదత్త ప్రభు చెప్పిస్తున్నారంటే సరే, కొందరు భక్తి మార్గంలో దత్తప్రభు పాదుకలు పట్టుకున్న వారు ఉన్నవారికి అర్థమవుతాయి అండి, యోగ మార్గంలో ఉన్న వారికి సంపూర్ణంగా అర్థమవుతుంది. అదే విషయాన్ని మనము చెప్పుకోవడం జరిగింది, మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే శ్రీ గురుదత్త ప్రభులు ఈరోజు మనకు తెలియజేసిండు వారి వైశిష్టము. అంటే ఇప్పుడు గ్రంథంలో ఉన్న విషయం ఏమొచ్చింది, రాముడి గురించి, కృష్ణుడి గురించి, వాల్మీకి రామాయణము, వ్యాస మహామునులు వాళ్ళు రాసిన వారు ఉన్నారు. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ వారి గురించి రాసేవారు లేరు, ఎవరు రాయలే కావచ్చు. అది అందుకే నేను ఎవరికి తెలియని విషయాలు అని చెప్పడంలో ఇదే అండి మర్మం అండి. ఎందుకంటే ఆయన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ యోగము ఇంతకు గ్రంథంలో వచ్చింది కదండి, యోగమైనదే, శ్రీ విద్య అయినదే, యోగ వశిష్టమైనదే. ప్రతి సాంప్రదాయము ప్రతి దానికి ఆయన చెప్పిన విషయాలే మనకు ఆయన ద్వారానే వచ్చినాయి. వేదాలు కూడా బ్రహ్మగారికి వేదాలు దానం చేసింది కూడా శ్రీ గురుదత్త ప్రభులే. త్రిపుర రహస్యం కూడా చెప్పింది శ్రీ గురుదత్త ప్రభులే. ఆ శ్రీ గురుదత్త ప్రభులే త్రిపురను నేనే అంటాడు. అంటే లలితామ్మ దత్త ప్రభు వేరు వేరు కాదు, ఆద్య పరాశక్తి ఆయనే. ఇది విషయం అండి. శ్రీ గురుదత్త ప్రభులు చాలా పెద్ద అంశ అవతారం కాదు, పూర్ణ పరబ్రహ్మ అవతారం. ఆయనే పూర్ణ పరబ్రహ్మ. మరి ఇంకొక విషయము, వారు అవతారం చాలించేవారు కాదు. వారి సాంప్రదాయం వారి సృష్టి కాబట్టి వారు ఉద్ధరించుకుంటారు. ఉద్ధరించి ఈ సృష్టి మొత్తం ఉద్ధరింపబడేంత వరకు ఉంటాడు. సృష్టి ఆదిలో ఉంటాడు, అంత్యంలో ఉంటాడు, పర్మనెంట్ ఇక్కడ ఉండే వారు. శ్రీ గురుదత్త ప్రభులు. అందుకే నేనేం చెప్తున్నా, శ్రీ గురుదత్త ప్రభులు యోగ సాధన చాలా ముఖ్యమైనది. మిగతా విషయాలు అనేది భక్తి మార్గం అనేది సాకార పూజలు చేసుకుంటూ వస్తూ ధ్యాన మార్గము రావాలి. ఆ ధ్యాన మార్గము అనేది చాలా పెద్ద విషయం అండి. శ్రీ గురుదత్త ప్రభుల ద్వారానే ఇవన్నీ వచ్చినాయండి. మనం చేసుకొని ధ్యానం చేసుకొని ఈ మన జన్మ యొక్క రహస్యం తెలుసుకొని, ఈ జన్మ రహస్యం తెలుసుకొని ఆత్మస్థైర్యం పెంచుకోవాలంటే ధ్యానం చేయాల్సిందే. ఇది దత్తయోగ సాధన. అది ఎప్పుడు మార్నింగ్ 4 నుంచి 4:50 మధ్యలో చేసుకొని మనం ఉద్ధరించుకొని వారిలో లీనం కావడమా, లేకపోతే ఇంతకన్నా మంచి జన్మ తీసుకొని ఇంకా సాధన చేసి వారిలో లీనమయ్యే కోరికే మనము మన ఆత్మ యొక్క తాపత్రయం. ఇది శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయాలండి. ఇంకా ఎంత మాట్లాడినా మనకు వస్తూనే ఉంటాయి. ఆయన మళ్ళీ చివరిలో మనం ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు కర్మల సృష్టి ఎలా జరిగింది అనే ఆ పాటలో భాగంగా అది మాట్లాడుకుందాం. ఇప్పుడు కూడా కర్మలు ఎలా సృష్టి అవుతున్నవి, స్టార్టింగ్ లో కర్మల సృష్టి ఎలా జరిగిందో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కర్మలు ఎలా సృష్టి అవుతున్నవి, అందులో సృష్టి అయిన పాప కర్మలను దూరం చేసుకోవాలంటే ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా మసులుకోవాలి, ఆ మార్గం ఏంటి, కొద్దిలో కొంత శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో వారు చెప్పిన విషయాలు నేను తెలియజేస్తూ ఇప్పుడు మీరు వినండి, శ్రద్ధగా విని ఆచరణలో పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. దత్తప్రభు దయకు పాత్రలు కండి. ఇప్పుడు పాపకర్మ స్టార్టింగ్ లో జరిగింది. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ప్రతి ఆత్మకు స్వేచ్ఛ ఇవ్వడం వలన కర్మల సృష్టి మనం ఆరుషర్ వర్గాలకు లోనైపోయి కామక్రోధ మోహ మద మాత్సర్యాలకు లొంగిపోయి మనం అధిక ఇంతకుముందు మాట్లాడుకున్నాము. అందుకనే ఎక్కువ షార్ట్ కట్ చెప్తున్నా. దాని ద్వారా కర్మల సృష్టి జరిగింది.
ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? వాటిని కర్మలు క్లీన్ చేసుకునే కొరకే సంచిత కర్మలో ఉన్న ఫుల్ స్టార్టింగ్ జన్మలో ఉన్న డిపాజిట్ అక్కడ కొంత తీసుకొని మనము జన్మ తీసుకున్నాం. కొంత దాన్ని ప్రారంభ కర్మ అంటారు. దాన్ని కడుక్కొని ధ్యానం చేసుకొని పరమాత్మ గురించి తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలని మనం వచ్చి మళ్ళీ ఇక్కడ కర్మలు క్రియేట్ చేసుకుంటున్నాము. అవి ఇట్లా ఎందుకవుతున్నాయి? ఒకటే అండి, ఫస్ట్ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి జీవిని ప్రేమించడం నేర్చుకోవాలి. భూతదయ కలిగి ఉండాలి. అది అందులో ఉంది అంటే దైవిక లక్షణాలు 26 దైవిక లక్షణాలు. జ్ఞానం సముపార్జన చేసుకున్న వారికి 26 దైవ సంపదలు వస్తవి అని ఇంతకుముందు మనం కొన్ని వీడియోలో మనము డిస్కస్ చేసుకుని పోస్ట్ కూడా చేసుకున్నాం సిస్టమేటిక్గా. అది ఇంకా చూడండి, వెనక్కి వెళ్ళి వీడియోలు చెక్ చేయండి. అయితే ఇలా చేస్తూ మనము ఏ ఒక్క ఆత్మను కానీ ఎవరిని కానీ బాధించకుండా మనము ముందుకు వెళ్తా ఉంటే, మన జీవన క్రమము వెళ్తా ఉంటే తీసుకొచ్చుకున్న ప్రారంధ కర్మను కంప్లీట్ చేసుకోగలుగుతాము. మళ్ళీ ఆగామి కర్మ ఇంకా కర్మలు క్రియేట్ చేసుకునే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. అది ఎలా క్రియేట్ అవుతాయి అంటే మనము ఎవరి మీద అండి భూతదయ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎవరి మీద మనకు కోపము కానీ అశాంతి కానీ ఎవరి మీద చాడీలు చెప్పడం కానీ చేయకూడదు. అది బాగా నిగూఢమైన రహస్యాలండి ఇవన్నీ. ఎందుకంటే మీరు ప్రశాంతంగా విని తెలుసుకోవాలి. అది ఇప్పుడు నేను దైవిక లక్షణాలు ఒకసారి నేను చదివి వినిపిస్తా. అవి ఎంత నిగూఢంగా ఉంటాయో అనేది ఒకసారి చదువుతా మీకు అర్థమవుతుంది కొద్దిగా. మళ్ళీ శ్రీ గురు దత్తప్రభువు చెప్పిన అమృత వాక్యాలు. ఎవరైతే ఈ జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు దైవ సంపదలు పొందుతారు. వారికి ఈ క్రింది చెప్పబడిన దైవ సంబంధమైన 26 గుణాలు ఉంటాయి. 1 భయం లేకపోవడం. 2 సత్వగుణం కలిగి ఉండటం. మనసు నిర్మలంగా ఉంచుకోవడం. జ్ఞానాన్ని సంపాదించడం. విద్యాదానం, జ్ఞానదానం, భూదానం, అన్నదానం మొదలైన దానాలు శక్తి కొలది చేయడము. ఇవి మనకు ఈ కర్మలు క్రియేట్ అయినాయి. ప్రారంభ కర్మలు ఈ జన్మలో క్రియేట్ అయిన కర్మలు కూడా ఇంతకుముందు మనం తీసుకొచ్చిన ప్రారంభ కర్మలు కూడా క్లియర్ కావాలంటే ఇవి చేయాలండి. అవి సత్వగుణం కలిగి ఉండాలి. జ్ఞానం సముపార్జన చేయాలని సద్గ్రంథ పారాయణం చేయాలి. అందులో గురుచరిత్ర అమృతం చాలా ముఖ్యమైనది. విద్యాదానం, జ్ఞానదానం, భూదానం, అన్నదానం మొదలైన దానాలు శక్తి కొద్ది చేయడం. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. జ్ఞానయజ్ఞం చేయడం. పురాణాలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం. ప్రతి పని ఒక తపస్సులాగా చేయడం. మంచి ప్రవర్తన కలిగి ఉండటం. అహింసా వ్రతాన్ని పాటించడం. సత్యం పలకడం. కోపం విడిచిపెట్టడం. దుర్గుణాలను త్యాగం చేయడం. ప్రశాంతంగా ఉండటం. ఇతరులను విమర్శించకుండా ఉండటం. భూతదయ కలిగి ఉండటం. ఇంద్రియ లోలత్వం, స్త్రీ లోలత్వం లేకుండా ఉండటం. మృదువుగా మాట్లాడటం. చెడ్డ పనులు చేసినప్పుడు సిగ్గుపడటం. చిత్త చాంచల్యం వదిలిపెట్టడం. ముఖంలో మనసులో తేజస్సు కలిగి ఉండటం. ఓర్పు కలిగి ఉండటం. అన్ని వేళల ధైర్యంగా ఉండటం. శరీరంతో పాటు మనసు కూడా శుచిగా ఉంచుకోవడం. ద్రోహ బుద్ధి లేకుండా ఉండటం. స్వాభిమానం వదిలిపెట్టడం. ఈ గుణాలు దైవీ సంపదలుగా పరిగణించారు. అయితే ఈ 26 దైవిక సంపదలు సంపాదించుకోవాలంటే ఈ జన్మలో ఎవరైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో అన్నవాడు గుర్తుపెట్టుకోండి. ఆ జ్ఞాన సముపార్జన సద్గ్రంథ పారాయణం చేస్తూ మంచి చైతన్య క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ధ్యానము, దత్తయోగ సాధన ఎవరైతే చేస్తారో వారికి ఈ 26 దైవ సంపదలు సమకూరుతవి, వారికి అలబడతవి. శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో నేను 80% అచీవ్ అయినా అండి. దత్తప్రభు దయ వలన నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉంటా ధ్యానము. ఆయన దత్తప్రభు నేను చేయడం దత్తప్రభు శ్రీ గురు దత్తప్రభులు పాదాలు పట్టుకున్నా కాబట్టి వారు నాతో చేపిస్తారు. మీరు కూడా అలా పూర్తిగా సరెండర్ అంటే పూర్తి సమర్పణ భావంతో ఉండి సద్గ్రంథ పారాయణం చేస్తూ ధ్యానం చేసేవారికి ఖచ్చితంగా ఇవన్నీ ఈ దైవ సంపదలు అలవడతాయి. ఈ పాపకర్మలు దూరం అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, దత్తార్పణం. కానీ అది అంత సులువు కాదు. అలవాటు ప్రాక్టీస్ చేయాలి. సాధన చెయ్యండి. సాధన రెగ్యులర్ ప్రాక్టీస్ 10 మినిట్స్ 10 నిమిషాలు కూర్చుంటేనే వస్తుంది.
ఎందుకంటే పోయిన జన్మలో ఉన్న పాప కర్మలు మనలా కూర్చోనివ్వవు. అయినా ప్రయత్నం చెయ్యాలి. ఇంకా మీకు నేను చాలా విషయాలు చెప్తూ మంచి మీ ఇష్టదేవ క్షేత్రానికి వెళ్ళి ధ్యానం చేసుకోరని చెప్పిన. మీ ఇతి బాధలు, ఆర్థిక బాధలు ప్రతిదీ చెప్పుకొని జ్ఞానం కూడా కావాలి అమ్మా అయ్యా అని అడిగి అక్కడ ఉన్న ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ సమర్పణ భావంతో ఉండండి. ఈరోజు పడుకునే ముందు చెప్పాల్సిన విషయము, ఈ రోజు తండ్రి మంచిగా గడిచినందుకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు తండ్రి, కోటి కోటి కృతజ్ఞతలు తండ్రి అనండి. మార్నింగ్ కళ్ళు తెరవకముందు లేచి కూర్చొని తండ్రి ఈ రోజు మంచిగా నన్ను నిద్ర లేపినందుకు మీ కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు ఇలా చెప్పుకొని కొంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే జరుగుతూ ఉంటుందండి, ముందుకెళ్తా ఉంటుంది. ఇంకా ఇంతకన్నా చాలా పెద్ద విషయము, పాపకర్మ దూరం చేసుకోవాలంటే మనం యథాస్థితి ఏ స్థితిలో ఉన్నా పరమాత్మనికి థ్యాంక్స్ చెప్పడం, గ్రాటిట్యూడ్ చెప్పడం నేర్చుకోండి. వాటర్ తాగినా థ్యాంక్స్ అని చెప్పండి, అన్నం తిన్నా థ్యాంక్స్, సమస్య వచ్చి పరిశాన్ చేసుకున్నా థ్యాంక్స్, అప్పులో వచ్చి పరిశాన్ చేసుకున్నా సరే తండ్రి నీ ఇష్టం తాపం తండ్రి, కృతజ్ఞత తండ్రి, చూసుకో తండ్రి, సమర్పించేయాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఇది అలవాటు చేసుకుని సమర్పణ ప్రతిదీ తీసేయని చేతిలో ఆయన పాదాల దగ్గర పెట్టేసేయాలి. తండ్రి నాకు అర్థమైతే లేదు, నాకు అర్థమైతే లేదు అని మీరు ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేస్తారో, అర్థమైతే లేదు థ్యాంక్స్ చెప్పుకోవడం, దత్తార్పణం అంటే ఆయనకు అర్పించడం, సరెండర్ చేయడం అలవాటు చేసుకున్న వారికి శ్రీ గురుదత్త ప్రభులు ఎల్లవేళలా కాపాడుతూ వారిని కరుణిస్తూ ముందుకు తీసుకువెళ్తాడు. శ్రీ గురుదత్త ప్రభులా వారి యొక్క లోకమే వారిది, ఈ విశ్వమే వారిది, వారు చేస్తారు. మనము పూర్తిగా సమర్పణ చేసుకొని ముందుకు వెళ్లాల్సిందేనండి. ఇంతకన్నా సమర్పణ, థ్యాంక్స్, ధ్యానం అంటే ఫస్ట్ సమర్పణ చేసుకున్న తర్వాత మీరు థ్యాంక్స్ చెప్పడం నేర్చుకొని ఇట్లా ప్రార్థన చేయడం నేర్చుకొని ముందు ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి తండ్రి, నా ద్వారా ఎవరు తప్పులు క్షమించు తండ్రి అని మీరు ఎంత సమర్పణ భావంతో ఉంటారో మీకు అర్థమైతా ఉంటుంది ఏది చేయాలి ఏది చేయకూడదని. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు ఏం చెప్పినా అంత ఈజీగా అర్థం కావండి. పరబ్రహ్మ జ్ఞానం ఇది, పరమాత్మ జ్ఞానము. ఎవరికి పూర్వజన సుకృతం లేని అర్థం కాదు. పూర్వజన సుకృతం లేనిది దత్తా అనే మాటే పలకలేరు. కొన్ని లక్షల జన్మల పుణ్యఫలం ప్రోగాయి ఉంటారే దత్తా అనే మాట పలుకుతారడా తండ్రి, కోటి కూడా సాష్టాంగ దండం, కోటి కూడా కృతజ్ఞతలు. అలా ఉంటదండి. ఆ విషయం తెలుసుకోండి. నేను చెప్పడము వరకు నాకు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో వారు నాతో చెప్పిస్తారు నేను చెప్తున్నా. దీన్ని స్వీకరించండి మీరు. ఇవన్నీ 100% ఫ్యాక్ట్, ఒరిజినల్. ఎన్ని జన్మలకైనా మీరు ప్రతి ఒక్క జీవి నేను చెప్పిన విషయాలు ఏవైతే నేను చెప్తున్నానో ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరైతే వింటున్నారో, దత్తభక్తులు ఆత్మబంధువులు ఎవరైతే వింటున్నారో ప్రతి జీవి ఈ విషయాలన్నీ విని ఇవన్నీ చెయ్యవలసిందే. ఎన్ని లక్షల జన్మలకైనా ఇవన్నీ చేయవలసిందే. అదేదో ఇప్పుడే మనం చేసుకుంటే అయిపోతుంది కదండి. అయితే ఇప్పుడే ఎందుకు అన్న విషయం కూడా నేను ఆల్రెడీ చెప్పినా, మళ్ళీ చెప్తా. ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ యొక్క కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ తండ్రి యొక్క ప్రాజ్ఞా పాఠవాలు, ఆయన ప్రభావం స్ప్రెడ్ అయి ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆయనదే నడుస్తుంది. ఆయన ఉద్ధరించుకోకొచ్చిండు, ఆయన లోకం కదా. స్వయంగా రావాలని సత్పురుషులు చాలా మంది సావిత్రి కాటక చేయనమైన మహాయజ్ఞం ఎప్పుడో చేస్తే వారు రావడానికి ఇష్టపడి మన తెలుగు రాష్ట్రంలోనే పిఠాపురంలోనే జన్మించారు కలియుగంలో 1350లో. ఆ సమయము అనేది సంవత్సరం అనేది గుర్తుండ ఎగ్జాక్ట్లీ ఆయన చెప్తారు, ఎగ్జాక్ట్ చెప్పలేము మనము. వచ్చిండ్రు, వారిదే నడుస్తుంది ఇప్పుడు. వారెవరో కాదు, వెంకటేశ్వర స్వామి ఆయనే. ఆ వెంకటేశ్వర స్వామి ఏమో భోగ సంపూర్ణ అవతారం, శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యోగ సంపూర్ణ అవతారం. కాబట్టి ఆయన శుద్ధి ఇవన్నీ చేయడము. ఇప్పుడు మనం ఇట్లాంటి ఇంత పెద్ద బ్రహ్మజ్ఞానము ఈ కల్పంలో ఎన్నో కల్పాలు బ్రహ్మ కల్పంలో జన్మించినట దత్తప్రభు. ఎప్పుడో వచ్చినట, మనకు తెలియదు. ఆ బ్రహ్మ కల్పాలు ఏంటియో తెలియదు, అంత పెద్ద విషయాలు తెలియదు. కొన్ని కోట్ల లక్షల జన్మలు కాదు కల్పాలు జరిగిపోయినాయి. అప్పటి నుండి ఉన్నాడు తండ్రి. ఆ యోగులు అడిగినా మీరు వస్తే బాగుంటుంది తండ్రి అంటే, యోగులకు వారందరికి ఎప్పుడు ధ్యానంలో వారికి హిమాలయాల్లో లక్షల సంవత్సరాల నుంచి వెళ్ళి తప్ప తీసుకునే వారికి 6 నెలలకు ఒకసారి ఆయన వారికి దర్శనం ఇస్తూనే ఉన్నాడు శ్రీపాద శ్రీ వల్లభ రూపంలో.
శ్రీ గురుదత్త ప్రభులు. వారినే మీరు అవతారించుడు తండ్రి, కలియుగంలో బాగా కష్టాలు వస్తాయి, మానవులు తట్టుకోలేరు అని వారు రిక్వెస్ట్ చేసి సావిత్రి కాటక చయనము శ్రీశైలములో చేస్తూ సూర్యునికి నుండి శ్రీశైల మల్లికార్జున స్వామి శివలింగానికి శక్తిపాతం చేయడం జరిగింది. భరద్వాజముని వారు చేస్తే అప్పుడు శక్తి జనరేట్ అయితే ఆ శక్తిని రిక్వెస్ట్ చేస్తే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క జన్మ రావడానికి ఒప్పుకున్నారు తండ్రి దత్తప్రభు. ఇది బాగా రహస్యమైన విషయాలండి. 2000 తర్వాతనే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క గ్రంథం బయటకు వచ్చింది. ఆ గ్రంథము శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క చరితామృతము మనము గురువారం పారాయణం చేసుకుంటున్నాము. ఇప్పటికి 16 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి. అందులో కూడా చాలా గోప్యమైన విషయాలు ఉన్నాయండి. అది కూడా మీరు తీసుకొచ్చుకొని సద్గ్రంథ పారాయణంలో గురు చరితామృతం, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం ఖచ్చితంగా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని మీకు ఓపికన్నంత వరకు రోజుకు ఒక అధ్యాయం చదివే ప్రయత్నం చేయండి. ప్లస్ నేను లేదు అంటే నేను చెప్పే వీడియోలను మీరు వీక్షించి నాకు అర్థమైంది శ్రీ గురు దత్తప్రభులు నాకు తెలుపుతున్న విషయము 100% వారు చెప్పిన మాటలే అండి. నేను చెప్పేది కాదు, ఇది నాకు తెలియదు. యాజ్ ఎ మహేష్గా నేను జీరో అండి, నాకేం తెలియదు. వారు చెప్పి ఇచ్చిన మాటలే నేను మీ దగ్గరికి పంపిస్తున్నా. ఈ విషయాన్ని గ్రహిస్తూ మీరు స్వీకరించి ఆచరణలో పెట్టుకోండి. మీ ప్రాక్టికాలిటీలో తీసుకొచ్చుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. నేను ఒక్కొక్క వర్డ్ చెప్పి ఈ వర్డ్ పాటించండి, ఈ నియమం పాటించండి, పొద్దున్న 4 గంటలకు లేవండి, సాత్విక ఆహారం తీసుకోండి, కిందనే పడుకోండి, ఇట్లాంటి నియమాలు ఏమి ఉండవండి. మీరు చేయాల్సింది సద్గ్రంథ పారాయణం చేస్తూ గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ అనేది పరమాత్మకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్రతి విషయానికి సంతోషానికి దుఃఖానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వారికి సమర్పణ భావంతో ఉంటూ సద్గ్రంథ పారాయణం చేస్తూ ధ్యానం చేస్తూ ఇలా అలవాటు చేసుకుంటా ఉంటే పాపకర్మలు కొంతలో కొంత మనకు ఉపశమనం కలుగుతుంది. మీకు చెప్పినా నేనేమో హ్యాపీగా లేనండి. ఈ కలియుగంలో ఎవరు కర్మలు, ప్రారంభ కర్మలు అవన్నీ కడుగుకునే కొరకే వచ్చాం మనం ఇక్కడికి. మనకున్న ఆ ఆత్మకున్న చెడు మాలిన్యాలు అంటారా, చెడు అంటారా, ఇంకేదంటారో చూడండి, దాన్ని కడిగేసుకొని మేము ఆ పాపకర్మలు క్లీన్ చేసుకొని ఆ పుణ్యకర్మలు కూడా అనుభవించి మీలో లీనమైతే తండ్రి ఈ జన్మకు నాకు కొంత ఇవ్వండి అని పరమాత్మలతోనే మాట్లాడుకొని మనం జన్మ తీసుకున్నాము. జన్మ రహస్యం అది. కాబట్టి నాది కూడా నేను అనుభవిస్తున్నా, నా కర్మ నేను. ఎవరు ఇక్కడ తార్మణం ఇది సుఖపడే లోకం కాదండి. కష్టాలే, కర్మలే, పాపకర్మలు పుణ్యకర్మలు 2 ఉన్నాయి. పుణ్యకర్మలు వచ్చినందుకు దేవుని ముక్తవు, క్షేత్ర దర్శనం చేయగలుగుతారు, ధ్యానం చేయగలుగుతారు, సద్గ్రంథ పారాయణం చేయగలుగుతారు, థ్యాంక్స్ చెప్పగలుగుతారు పరమాత్మనికి. దత్తప్రభు దయ వల్ల శ్రీ గురు దత్తప్రభులు చెప్పించిన వాక్యాలు నా లాంటి వీడియోలు మీరు వినగలుగుతారు. ఆ పుణ్యఫలం వలన, పాప ఫలం వలన కష్టాలు, రోగాలు, ఆరోగ్యాలు, అప్పుల బాధలు వస్తూ ఉంటాయి. ఈ పాపకర్మలు మనం చేసుకొని వచ్చినాయనండి. మనమే డిసైడ్ చేసుకొని ఇలా వెనకాల తిరిగి రాసుకొని కొంత సంచిత కర్మ నుండి కొంత తీసుకొని వచ్చినాం, మనం అనుభవిస్తా తండ్రి అని. దానిని మార్చడము అంత సింపుల్ విషయం కాదు. కాకపోతే మీరు రాసుకున్న రాతలో కూడా నన్ను మొక్కితే నేను తగ్గిస్తా అన్న వర్డ్ కూడా ఉండొచ్చు. దత్తార్పణం. మీరు నన్ను మొక్కితే నీకు సమస్య వచ్చినప్పుడు, ఈ సమస్య వచ్చినప్పుడు నన్ను ప్రాధేయపడితే, నన్ను ప్రార్థన చేస్తే మీ కర్మలు నేను తీసేస్తా బిడ్డా అని కూడా మీరు పరమాత్మతోని మాట్లాడుకున్న విషయాన్ని అలాగే రాసుకొని రావచ్చు. ఎవరి రాత ఎవరికి అర్థం కాదు. దత్తార్పణం. మీకే తెలుసు, ఆ పరమాత్మనికే తెలుసు. ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరు ప్రార్థన చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఏది ఆపకుండా ముందుకు నడవండి. కొందరు వితండవాదం చేసేవారు ఏమంటారు, ఆ కర్మలు అన్ని రాతలో ఉన్నప్పుడు మళ్ళీ మొక్కడం ఎందుకు అంటే ఇది కారణం. నీ మొక్కుతూనే చేస్తా రాసుకొని రావచ్చు మీరు. ఎవరికి తెలుసండి? ఇంకొక విషయం, ఇదొక్క విషయమా, ఇంకొక విషయం ఉంటుంది. మీరు నిజమైన మీ అంతఃకరణ శుద్ధి చేసుకొని పరమాత్మనికి సమర్పణ భావంతో ఉండి ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తూ తండ్రి నీ ఇష్టమని ప్రాధేయపడుతూ నీ ప్రార్థనలో అంతఃకరణ శుద్ధితో నువ్వు చేసినప్పుడు అది
గుడ్డలితో పోయేది, ఇంత పెద్ద దెబ్బ తాకేది చిన్న గుండు పిన్నుతో పోతుంది. గుండు పిన్ను కుచ్చి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం, ఆ గుడ్డలి కూడా చిన్నగా తాకుతుంది, నొప్పి కూడా కాదు. నా సొంత అనుభవాలు ఇవన్నీ. శ్రీ గురు దత్తప్రభు నాకు ఇచ్చిన ఆశీర్వాదంతో నన్ను కాపాడిన విషయాలు నేను మీకు తెలియజేస్తున్నా. ఇలా ఉంటుందండి. ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. తండ్రి ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, వినండి. నేను ఒక క్షేత్రానికి వెళ్ళినండి. అది ఒక దత్తప్రభు యొక్క దత్తావతారమే. ఇక దత్తప్రభు మీరు ఏ దేవుని మొక్కినా మీకు ఆశీర్వాదం ఇస్తారు. మీ పుణ్యం చూసి మీ కష్టాలు కానీ మీ కర్మలు కానీ అన్ని చేయగలుగుతారు. అదే శ్రీ గురు దత్తప్రభులను పూర్ణ పరబ్రహ్మ పరమాత్మని ఎవరైతే ప్రాధేయపడి మొక్కుతారో వారి అంత వారిని చేస్తాడు. అర్థమైందా అండి? శ్రీ గురు దత్తప్రభులు మొక్కిన వారి అంత వారిని చేస్తారు. ఎగ్జాంపుల్, మొగిలిచెర్లో ఉన్న ఒక అవతారం. ఆయన సమాధి ఉంది అక్కడ వెళ్ళిన నేను దర్శనం చేసుకున్నా. ఆయన దర్శనం చేసుకుని వస్తూ ఉంటే గర్భగుడిలో దాటినాక, అంటే గర్భగుడి రౌండ్ తర్వాత నాకు దెబ్బ తాకిందండి. ఏలుకు దెబ్బ తాకింది. రక్తం ఇట్లా పోస్తుంది చుట్టూ. నాకు నొప్పి లేదు. ఎంత చేసినా అది తగ్గలేదు, అంటే రక్తం ఆగడం లేదు. మరి నాకు నొప్పి లేదు. మరి అక్కడ తండ్రి ఏం చేసిండో, ఏం తీసేసిండో మనకేం తెలుసు? నేను ఇక్కడికి ఇంత పెద్ద క్షేత్రానికి వచ్చినప్పుడు నాకు ఎంత దెబ్బ తాకిందని నెగిటివ్ ఆలోచిస్తే దత్తార్పణం. నేను ఆలోచించలే. మా పాప కూడా చాలా బాధపడింది. అయినా కానీ ఖర్చు పట్టుకొని కష్టమైంది. అంటే నొప్పి రాలే, రక్తం వస్తూనే ఉంది, నొప్పి రాలే నాకు. ఇలా ఉంటుందండి. అక్కడ దత్తప్రభు ఏం తీసేసిండో, ఏం జరిగిందో అవి మనకి అర్థం కావు. కానీ మనకి మనం వెళ్ళినాం కదా అక్కడికైతే మంచి జరుగుతుంది. అబ్బా నీ ఇక్కడికి వచ్చినందుకు నాకు ఇట్లా అయింది అని అంటే అది జ్ఞానం లేనప్పుడు. జ్ఞానం లేనివారు అంటే జ్ఞానం పూర్తిగా పరబ్రహ్మ గురించి తెలియని వారు, సద్గ్రంథ పారాయణం చేయని వారు, కనీసం ధ్యానం కూడా చేయని వారికి అలా వేరే రకంగా అర్థమవుతుంది. అదేమన్నా సంపూర్ణ జ్ఞానం ఉండి, కొంతలో కొంత జ్ఞానం ఉండి, సంపూర్ణం కాదు, కొంతలో కొంత జ్ఞానం ఉన్నా తండ్రి పాదాలు పట్టుకున్నవారు, థ్యాంక్స్ గ్రాట్యూడ్ చెప్పుకుంటూ ఉన్నవారు, సమర్పణ భావంతో ఉన్నవారు అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. అలా అక్కడ ఏం పెద్దగా జరిగేది ఉన్న చిన్నగా తీసేసిండు. బ్లడ్ మాత్రం రక్తం చాలా వెళ్ళిపోయింది, చిట్కెన వెళ్ళి తాకింది. అలా ఉంటుందండి. ఇవన్నీ నేను అన్న అనుభవాలని చెప్పేది. దత్తప్రభు తండ్రికి నేను ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తున్నా. ఈ వీడియోలు చేయడానికి కారణం కూడా ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే. వారే నాతో పలికిస్తారు. నాది ఏం లేదండి, నేను నిమిత్త మాత్రుని. నేను మీకు ఇంతకుముందు చెప్పిన నాది తెలుగు 10th వరకే. ఆఫ్టర్ 10th ఇంటర్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ మొత్తం ఇంగ్లీష్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ. నాకు శ్లోకాలు కూడా సరిగా రావు నాకు. ఆయన తండ్రి చేపిస్తున్నాడు. అలా ఉంటుందండి. శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదం పొందండి. ఈ వీడియోలు ప్రశాంతంగా వీక్షించండి. 1-2 సార్లు వీక్షించండి, తెలుసుకోండి. మనం తెలుసుకొని ఇందులో చాలా మంచి విషయాలు వచ్చినాయి. తెలుసుకొని కొంత నేర్చుకునే ప్రయత్నం చేస్తూ మీకు తెలిసిన వారికి చెప్పండి. వీడియోస్ కూడా ఇవ్వండి. వీడియో చూసుకోమని చెప్పండి. లేదు మీకు ఇష్టమైతే శ్రీ గురుచరితామృతం కొనివ్వండి. ఎందుకంటే గురుచరితామృతం చదవమంటే ఎవరికి తెలియదు. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళకి గురుచరితామృతం ఉంటుంది. మంచిగా దాన్ని తీసుకొచ్చి కొన్ని వారికి ఇవ్వండి. ఒక 5-10 లేదా 10 తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. మంచిగా చెప్పి వారికి గురుచరితామృతం చదవమని చెప్పండి. నా వీడియోస్ అవసరం వినమని చెప్పండి. ఆ గ్రంథం ఇవ్వండి. రోజుకు ఒక అధ్యాయం చదువుకోమని చెప్పండి. లేదా కోరికల గురించి చదవాలంటే సప్తాహ చేయాలి, దాంట్లో వివరణ ఉంటుంది. ఇలా చదివి ఫస్ట్ కొన్ని రోజులు చెప్పండి. కొన్ని రోజులు మన వీడియోస్ దత్తప్రభు సంబంధించిన వీడియోస్ కూడా చాలా మంది దత్తప్రభు భక్తులు కూడా పెడుతున్నారు. నాదే చూడాలని ఏం లేదు. దత్తయ్య సంబంధించిన ఏ వీడియోస్ చూసి కొంత తెలుసుకున్న తర్వాత గ్రంథం చదవమని చెప్పండి. వారికి మాకు దొరకది, మాకు కష్టం అనుకుంటే మీరు మీ ఇంట్లో ఉన్న గ్రంథం ఒక 10-11 తీసుకొచ్చి పెట్టుకోండి, ఇవ్వండి. అప్పుడు మీకు ఈ పాపకర్మల నుండి కొంతలో కొంత ఉపశమనం జరుగుతుంది. ఇది తండ్రి దత్తప్రభు చెప్పించిన విషయం. నేను స్వయంగా చెప్పడం లేదు. ఇంతకుముందు నేను చెప్పలే, ఇన్ని ఎపిసోడ్లో ఎప్పుడు చెప్పలే. ఇది పాపకర్మలు దూరం చేసుకునే కొరకు ఇది ఒక మార్గం. ఇంకొకటి శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం కూడా తీసుకొచ్చి ఒక 11 గ్రంథాలు తీసుకొచ్చి పెట్టుకోండి. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. పూజా బుక్ స్టాల్ ఉంటాయి కానీ
పూజా బుక్స్, దేవుడి బుక్స్ అమ్మే బుక్స్ అలా దొరుకుతుంది. లేదంటే మీరు ఆన్లైన్లో కొట్టినా, పిఠాపుర సంస్థానం వారి కొట్టినా మీరు ఆన్లైన్లో మీరు శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం తెచ్చుకోవచ్చు. గీతా ప్రెస్ గోరఖ్పూర్ అని గూగుల్లో సెర్చ్ చేసినా గీతా ప్రెస్ వాళ్ళది గోరఖ్పూర్ నుంచి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి. మీరు ఆన్లైన్లో తెచ్చిపెట్టుకొని ఒక 11 గ్రంథాలు తెచ్చిపెట్టుకొని మంచిగా నా వీడియోస్ మంచిగా వీక్షించమని చెప్పండి. మిగతా వాళ్ళు దత్తప్రభుకు సంబంధించి ఎవరైతే జ్ఞానం ఎవరైతే శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో చెబుతుండ్రో అవి విని మీకు ఇంకా తెలుసుకోవాలంటే శ్రీ గురు చరితామృతం, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం చదువుతూ ముందుకు నడవండి, ధ్యానంలోకి రండి. అప్పుడు మెల్లమెల్లగా మన పాపకర్మలు తగ్గుముఖం పడతవి. మనకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది, అర్థమవుతా ఉంటుంది. ఎలా మసులుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి పాపకర్మలు అన్న విషయము ఆ గ్రంథం ద్వారా అర్థమవుతా ఉంటుంది. మన నడవడిక్కడ కూడా మన ప్రవర్తన మారుతూ ఉంటుంది. దత్తప్రభుకు సరెండర్ అంటే పూర్తిగా సమర్పణ ఎలా చేయాలి అన్న విషయం అర్థమవుతుంది. అయితే నా వీడియోలే చూడమని ఎందుకు చెప్తున్నా అంటే మనం గురువారము శ్రీపాద శ్రీవల్లభ స్వామి సంపూర్ణ చరితామృతం చదువుతున్నాం కాబట్టి అది విన్నా మీకు అర్థమవుతుంది. ఇప్పటికి 16 అధ్యాయాలు జరిగినాయండి. మీరు వెనక్కి వెళ్ళి చూసినా అందులో ఉంటుంది. ఇది చేయండి, చేస్తూ ముందుకెళ్ళండి. మళ్ళొచ్చే వీడియోలో శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో మంచి జ్ఞానం, ఆయన ఎంత జ్ఞానం ఇస్తారో ఆ జ్ఞానము శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో నేను తెలియజేసి రెడీ ఉన్నా అండి. తండ్రి ఎప్పుడు చెప్తే అలా అప్పుడు మనం చేసుకుంటాం. వారానికి 4 వీడియోలు అని అనుకుంటున్నాం. తండ్రి ఆశీర్వాదం ఎలా ఉంటే అలా జరుగుతుందండి. మనం ఆ తండ్రికి సమర్పణ భావంతో ఉంటూ మనము ఇంత మంచి విషయాలు మాట్లాడుకొనిచ్చి ఇలాంటి గ్రంథాల గురించి ఇంత మంచి విషయాలు మనకు తెలిపినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురు దత్తప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు మరియు కోటి కృతజ్ఞతలు దత్తప్రభుకు మనం తెలియజేస్తున్నాం. దత్తార్పణం. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించి శ్రీ గురు దత్తప్రభులకు కృతజ్ఞత తెలియజేస్తూ మీరు వినండి. ఈ వీడియో కూడా మనం వినాలనుకున్నప్పుడు, గ్రంథాలు చదువుకున్నప్పుడు జయ గురుదత్త అని అనుకుంటూ మొదలు పెట్టండి, చూడండి. కొంతలో కొంత ఎక్కువ అర్థమవుతుంది. తండ్రి ఆశీర్వాదంతో ఆయన చెప్పించిన విషయాలు మీకు చెప్తున్నా. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.